ప్రాంతాల్లో నుండి సుమారు 13 మున్సిపాలిటీలని విలీనం చేస్తూ మరి కార్పొరేషన్లో కలపడం జరిగింది హైదరాబాద్లో. అంటే అప్పటికి ఆ మున్సిపాలిటీస్ అన్నీ కూడా ఈ 13 మున్సిపాలిటీలు అన్నీ కూడా స్పెషల్ గ్రేడ్ ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీలు, భారీ బడ్జెట్తో కూడిన మున్సిపాలిటీలుగా ఉండే. అప్పుడు మున్సిపాలిటీలో చాలా చక్కగా అభివృద్ధి జరిగింది. ఆ మున్సిపాలిటీలన్నింటి కూడా ఫస్ట్ ఫామ్ చేసింది 1987-88లో. ఈ అన్ని మున్సిపాలిటీస్ అని ఫామ్ అయింది కూడా సుమారు అప్పుడు 1987 ఆ ప్రాంతంలో. అప్పుడు నందమూరి తారక రామారావు గారు, స్వర్గీయ తారక రామారావు ఉన్నటువంటి ఫామ్ అయిన మున్సిపాలిటీస్ అవన్నీ కూడా అప్పుడు అన్ని థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీస్ అవన్నీ కూడా అప్పుడు కొత్తగా గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీ అయిన ప్రాంతాలు శివారంతా కూడా. కాబట్టి దగ్గర మరి 1987 నుంచి తీసుకుంటే మరి 2005 వరకు కూడా ఇవన్నీ మున్సిపాలిటీస్గా ఒకటొకటి సెప ఎత్తుకుంటూ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీస్ వరకు వచ్చి భారీ బడ్జెట్తో కూడిన మున్సిపాలిటీస్ని హైదరాబాద్లో 2007లో కలపడం జరిగింది. అప్పుడు కూడా తీవ్ర వ్యతిరేకత మరి ఆ రోజు వ్యక్తమైంది. మరి మున్సిపాలిటీలని తీసుకుపోయి కూడా హైదరాబాద్ నగరంలో కలిపితే ఇక్కడ సేవ్ అవుతుంది, ఇక్కడ ప్రజలకి తమ యొక్క సమస్యలని పరిష్కరించడానికి మరి సరైన వేదిక ఉండదు. ఏ చిన్న సమస్య అయినా సరే హెడ్ ఆఫీస్ పోవాల్సి వస్తుంది. మరి ఇదంతా కూడా అధికారాన్ని అంతా కూడా కేంద్రీకృతం చేస్తున్నారని చెప్పి ఆ రోజు మరి అపోజ్ చేసినా మరి రోజు కాంగ్రెస్ పార్టీ 2007లో మరి కలపడం జరిగిందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. 2007 నుంచి స్టార్ట్ అయితే 2016 వరకు నరక యాతన మరి శివారు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడిన పరిస్థితి పనిచేస్తూ ఉన్నాను. ఇవన్నీ మున్సిపాలిటీస్లో మరి అప్పటి వరకు 2007 వరకు వేగవంతంగా జరిగిన అభివృద్ధి అంతా కూడా కుంటుపడిపోయి ఏ చిన్న సమస్య అయినా సరే అటు మ్యాన్హోల్ రిపేర్ కానీ, ఒక స్ట్రీట్ లైట్ వేయడం కానీ, ఒక వాటర్ లైన్ వేయడం కానీ, ప్రతి చిన్నదానికి కూడా మరి కేంద్ర కార్యాలయం హైదరాబాద్ నగరానికి రావాల్సిన పరిస్థితి. దీంట్లో ఎవరు ప్రత్యక్షంగా ఇబ్బంది పడ్డారు, ఎవరు నష్టపోయారంటే ప్రజలు నష్టపోయినారు, పౌర సంఘాలు నష్టపోయినారు, రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ నష్టపోయినారు, సీనియర్ సిటిజన్స్ నష్టపోయినారు. చాలా అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మరి ఆ రోజు చూసినాం. మేము కూడా మా ప్రాంతానికి చెందిన వాళ్ళం కాబట్టి చాలా అంటే చాలా కష్ట నష్టాలతో కూడుకొని మెల్లిమెల్లిగా ముందుకు పోయి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు కేటీఆర్ గారు బాధ్యత చేపట్టిన తర్వాత 2016లో ఆ సర్కిల్స్ని పెంచుకొని, జోన్స్ పెంచుకొని, ఈ యొక్క సర్కిల్స్లో అప్పుడు డిప్యూటీ కమిషనర్ అంటే డమ్మీ కమిషనర్గా ఉంటా ఉండే. అప్పటి వరకు పవర్ఫుల్ ఉన్నటువంటి కమిషనర్ సర్కిల్స్ ఉంటారో వారిని హోదాని డిప్యూటీ కమిషనర్ చేసి ఏం అధికారాలు లేకుండా ఇబ్బందికర పరిస్థితి ఉండే, డమ్మీ కమిషనర్స్ ఉండే. తర్వాత 2016లో ఈ సర్కిల్స్ అన్నింటిని, మున్సిపల్ సర్కిల్స్ అన్నింటిని కూడా బలోపేతం చేసి, జోనల్ సిస్టమ్ని బలోపేతం చేసి, వారికి అధికారాలు ఇచ్చి మెల్లిమెల్లిగా అభివృద్ధి చేసుకుంటూ మరి మొన్నటి వరకు ముందుకు వచ్చాం. మరి వాటి ఫలితమే చక్కగా పనిచేసాం. కాబట్టే మొన్న గ్రేట్ హైదరాబాద్లో అన్ని సీట్లు ఒకటే ఒక సీట్ తప్ప మరి అన్ని సీట్లు కూడా మేము గెలుచుకోగలిగాం. చాలా భారీ మెజార్టీతో గెలుచుకోగలిగినాం. అంటే మా పనితీరు మరి బేస్గా ఉండని కాబట్టే ప్రజలు మరి మమ్మల్ని ఆ రోజు ఆశీర్వదించి మాకు మంచి అవకాశం ఇచ్చి మళ్ళీ గెలిపించారు, మంచి మేడతో ఇచ్చారు మాకు శాసనసభ్యులకు అందరికీ కూడా. కానీ దీంట్లో చాలా ఇంకా కూడా మేము దీన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉండే, దీన్ని ఇంకా కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉండే, ఇంకా దీని లోటుపాట్లు ఉన్నాయి, సరిదిద్దాల్సిన అవసరం ఉండే. సరిదిద్దే ప్రయత్నంలో భాగంగా మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. మరి దాన్ని గురించి మరి ఎవరైనా వింటారా, ఎవరైనా మాట్లాడతారా? ఈ శాఖ బాధ్యతలు చేపడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు దీనిపైన దృష్టి కేంద్రీకరిస్తారా? స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క వారి యొక్క అనుభవాలని కానివ్వండి, వారి యొక్క వినపాలని కానీ వినే పరిస్థితుల్లో ఉన్నారా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతూ ఉన్నది. స్ట్రేట్గా వారు వచ్చి ఇప్పుడున్న జిహెచ్ఎంసీయే చాలా కష్టంగా ఉన్నది. మొన్న వెళ్ళిన కౌన్సిల్ మీటింగ్లో కార్పొరేటర్స్ అందరూ నానా గందరగోళం చేస్తూ ఉన్నారు. ఒక మ్యాన్హోల్ కవర్ కావాలంటే మేము హెడ్ ఆఫీస్ రావాల్సి వస్తూ ఉందని చెప్తారు. ఇప్పటికే పరిస్థితి అయోమయంగా ఉన్న తరుణంలో మళ్ళీ కొత్త ప్రతిపాదన హైడ్రా అని తీసుకొస్తూ ఉన్నారు. మొత్తం రింగ్ రోడ్ అంతా కూడా తీసుకొచ్చేసి రింగ్ రోడ్ అన్ని స్థానిక సంస్థలు తీసుకొచ్చి కలుపుతా అని చెప్తా ఉన్నారు. చాలా అంటే చాలా ఈరోజు ఎంత ఘోరమైన పరిస్థితి ఉందంటే, ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని చెరువులలో గుర్రపు డెక్క, దోమల బెడద పెరిగిపోయింది. ఈరోజు వ్యాధులు పెరిగిపోతూ ఉన్నాయి, పట్టించుకునే నాదుడే లేడు. ఈరోజు విష జ్వరాలు వస్తూ ఉన్నాయి నగరంలో. చాలా అంటే చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇంత పెద్ద గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏముంటుందంటే దీంట్లో కొత్త కమిషనర్ వస్తారు, వచ్చిన తర్వాత వారికి అవగాహన పెంచుకునే పట్టే వారికి టైం అయిపోతుంది. ఇంత పెద్ద కార్పొరేషన్లో ఒకటే కమిషనర్ ఉంటారు,
మరి వారికి మొత్తం ఈ పరిసర మొత్తం 150 డివిజన్లలో ఏ డివిజన్ ఎక్కడ ఉంటుంది, ఏ డివిజన్ లేదు, అంత ఒకటే ఒక సమస్య ఉంటుంది. రకరకాలైన సమస్యలు డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఇష్యూస్ ఉంటాయి. అవి వారికి అర్థమయ్యే లోపలనే వారికి పుణ్యకాలం అయిపోతుంది. 2.5 years అయిపోతారు, మళ్ళీ కొత్త కమిషనర్ వస్తారు, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తారు. ఇది ఈ డ్రాబ్యాక్. కాబట్టి గత 10 సంవత్సరాలు మేము ఏకతాటిపై ఉన్నాం కాబట్టి, మరి అక్కడ మంత్రి గారు ఉన్నారు కాబట్టి, మాకు కేటీఆర్ గారు మంత్రిగా ఉండే కాబట్టి, మేమందరం కూడా శాసనసభ్యులు ఉన్నాం కాబట్టి, ఆ రోజు ఒకటొకటి అధిగమించుకుంటూ, నాలాల సమస్య పరిష్కరించుకుంటూ, ట్రాఫిక్ సమస్య అధిగమించుకుంటూ చాలా చక్కగా ఒకటొక స్టెప్ బై చేసుకుంటూ వచ్చాం. ఈరోజు పూర్తిగా కుంటపడ్డది, ఈరోజు పూర్తి కుంటపడ్డది. కాబట్టి ఎంఏడి బాధ్యతలు చేపడుతున్న ముఖ్యమంత్రి గారు ఇప్పటికే దానిపైన కింది లోతుల కింద గ్రౌండ్ లెవెల్ పోయి దాని పరిస్థితి తెలుసుకునే అవసరం ఉండే, కానీ దాన్ని పట్టించుకునే పాపన పోతలేడు. అదిగాక మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రతిపాదన ఏది, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి 7 కార్పొరేషన్స్ ఏవైతున్నాయో రింగ్ రోడ్ లోపల ప్లస్ గ్రేట్ హైదరాబాద్ కార్పొరేషన్ 8 కార్పొరేషన్స్తో పాటు 20 మున్సిపాలిటీలు, దాదాపు 20 మున్సిపాలిటీస్ ఉన్నాయి. దాంతోపాటు 33 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అంటే వీటన్నిటిని కూడా కలిపి దీంట్లో ఉన్నాడు కాపాడుతూ ఆల్రెడీ మీకు ఇప్పుడు హైడ్రా అనే కొత్త పేరు తీసుకొచ్చి ఇప్పుడు వారు మార్పు అనే ఒక స్లోగన్తో వస్తారు తప్ప, వారు మార్పు అనే ట్రాన్స్లో పడిపోయి, మార్పు అనే పిచ్లో పడిపోయి అసలే పరిపాలన గాలికి వదిలేస్తున్నాడు. ఫ్యాక్ట్ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని ఏ రకంగా గతంలో అసంపూర్తిగా పనులు ఎట్లా ముందుకు తీసుకుపోవాలా, కొత్త పనులు ఏం చేపట్టాలా అని దానిపైన మర్చిపోయి దాన్ని పక్కన పెట్టి మార్పు పేరు మారుస్తున్నాడు. కానీ పని ఏం చేయాలో తెలుస్తుంది వారికి. ఆల్రెడీ మనకి ఈవీఏండి ఏమున్నది, మన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో